అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదవు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. కొందరికి రాత్రి అంటే భయం, మరికొందరికి చీకటి అంటే భయం, కొందరికి ఒంటరిగా పడుకోవాలంటే భయం. అందుకే చాలా మందికి సరిగా నిద్రపట్టదు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని పరిశుద్ధ లేఖనము చెబుతుంది. మనం నిద్రపోయినా కొనకకుండా నిద్రపోకుండా అనుదినము మనలను కాపాడేవాడు మన యేసయ్య మాత్రమే. నేను ఒంటరిగా లేను, యేసయ్య నాతో ఉన్నారని నమ్మితే గడాంధకారంలో ఉన్నా మనము దేనికి భయపడము. దావీదుకున్న ఈ విశ్వాసం మనకందరికీ ఉండాలి. ప్రభువా, నాతో ఉండి అనుదినము నెమ్మదితో పండుకొని నిద్రపోవునట్లు దయచేసి సురక్షితంగా నివసించినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంనకు నేను భయపడనని దావీదు భక్తుడు చెప్పిన రీతిగా మేము కూడా ఎవరికి దేనికి భయపడక మీ యొక్క కృపలో, మీ విశ్వాసంలో ప్రభువా సురక్షితంగా ఉన్నట్లుగా నీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేయుండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.